श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वम् अचान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం। సాయి కృపతో సాయి ప్రేరణతో సాయి సన్నిధిలో నిత్యం మనం చేసుకునేటువంటి నిత్య పారాయణ మరియు సత్సంగ కార్యక్రమానికి జూమ్ యాప్ ద్వారా జాయిన్ అయినటువంటి సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను అలాగే ఈ సాయంత్రం మన అందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను। మనం గడిచిన 6 సత్సంగాల్లో మన సచరిత్ర అంటే సాయి వేదం సచరిత్ర, ఈ సాయి వేదంలో పరావాక్కు కింద బాబా గారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం। అంటే వారిలో ప్రకటమైన దైవీ శక్తులను మనం దర్శించుకుంటూ ఉన్నాం। అందులో భాగంగా గడిచిన 6 సత్సంగాలలో బాబా గారి సర్వవ్యాపకత్వాన్ని అలాగే బాబా గారి సర్వజ్ఞత్వాన్ని మనం 41వ అధ్యాయం వరకు దర్శించుకున్నాం। ఈరోజు 42వ అధ్యాయం నుంచి మిగతా అధ్యాయాలలో బాబా గారు ఇచ్చిన స్ఫురణ మేరకి బాబా గారి సర్వజ్ఞత్వాన్ని మనం దర్శించుకున్నాం। 42వ అధ్యాయం 42, 43, 44 ఈ 3 అధ్యాయాలు కూడా బాబా గారు ఎలా తమ పవిత్ర శరీరాన్ని ఆయన త్యజించారు అని వివరాలు తెలుపుతాయి కదా। అందులో 42వ అధ్యాయం బాబా గారు 1916 సంవత్సరంలో అంటే తమ శరీరాన్ని వారు త్యాగం చేసేదానికి 2 సంవత్సరాల ముందే దసరా పండుగ రోజున మహారాష్ట్రలో ఈవెన్ చెప్పాలంటే ఉత్తర భారతదేశంలో ఉన్న సంప్రదాయం ఏంటంటే విజయదశమి రోజున ఆయా గ్రామాల ప్రజలు వాళ్ళ సరిహద్దులు దాటి కొద్దిగా ముందుకు వెళ్ళి అక్కడ పరస్పరం కొన్ని ప్రత్యేకమైన పూజలు ఆచరించి అక్కడ కొన్ని పత్రాలని పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు। ఇప్పటి వరకు కొన్ని పొరపాటు వల్ల మనకు స్పర్ధలు ఉంటే ఉండవచ్చు, వాటిని మనస్ఫూర్తిగా మర్చిపోదాం, ఇక నుంచి మనం ప్రేమగా కలిసి ఉందాం అని పరస్పరం చెప్పుకొని అందరూ తిరిగి తమ గ్రామానికి వస్తారు। అది సీమోల్లంఘనం అంటే వారి సరిహద్దులు దాటి రావడం అన్నమాట। అలాంటి విజయదశమి రోజున అది జరిగేటువంటి సంప్రదాయం ఉంది। అదేవిధంగా ఆ షిరిడి ప్రజలు కూడా ఆ రోజు అంటే 1916 సంవత్సరం విజయదశమి రోజున సీమోల్లంఘనం పూర్తి చేసుకున్నారు, షిరిడికి వచ్చారు। ఇక్కడ మసీదులో ఇంకా బాబా గారు ఒక నరసింహ అవతారమే ఆయన ఆ రోజు బాగా ధునిముందు బాగా కోపంతో ఉన్నారు। బాబా గారి కళ్ళు అగ్నిగోళాల్లాగా మండుతూ ఉన్నాయట। ఆయన తమ కఫిని లంగోటిని మొత్తం తీసి ధునిలో సమర్పించారు। ఆ అగ్ని జ్వాలలు బాగా పైకి లేస్తున్నాయి। బాబా గారు జమదగ్నిలాగా ఆయన ఆ రోజు ఉన్నారు అన్నమాట। ఇప్పుడు చూడండిరా నేను హిందువునా ముసల్మాన్నా, ఇప్పుడు మీరు నిశ్చయించుకోండి, నేను హిందువునా ముసల్మాన్నా బాగా నిశ్చయించుకోండి, బాగా చూడండి అని ఆయన కోపంతో మాట్లాడుతున్నారు। ఈయన బాబా గారి వద్ద ఉండే బాబా గారికి కుష్టు వ్యాధిగ్రస్తుడు రోజు సేవ చేస్తుంటారు కదా, ఆయన వెళ్ళి బాబా గారికి, బాబా సీమోల్లంఘన వేళ ఇదేంటి
మీరు ఇలా చేస్తున్నారు అంటే బాబా గారు వెంటనే సట్కా తీసుకొని నేల మీద కొడుతూ ఇదే నా సింబల్ లంఘనం, ఇదే నా సింబల్ లంఘనం, ఇదే నా సింబల్ లంఘనం అని ఆయన భాగవతిష్ఠుడే ఆయన ఆ మాట అనేసరికి బాబా గారికి చాలా ఇది వచ్చి సట్కాతో నెల మీద కొడుతున్నారు, ఇదే నా సింబల్ లంఘనం, ఇదే నా సింబల్ లంఘనం అంటున్నారు. అంటే తమ శరీరం విసర్జించబోతున్నాను, శరీరాన్ని త్యజించబోతున్నాను అని 2 సంవత్సరాల ముందే బాబా గారు ఆ విధంగా తెలియచేశారు. అంటే ఎలాగైతే మీరు ఈరోజు గ్రామ సరిహద్దుని దాటి తిరిగి వచ్చారో, నేను ఇదిగో ఈ శరీరం యొక్క సరిహద్దులు అంటే ఈ శరీరం అనే ఈ సీమను నేను ఉల్లంఘించబోతున్నా, ఈ శరీరం అనే సీమను నేను వదిలివేయబోతున్నా అని బాబా గారు 2 సంవత్సరాలకు ముందే తెలిపారే. ఇదే నా సీమ లంఘనం అనే మాట చెప్పి అది బాబా గారి సార్వజ్ఞత్వానికి ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సరే, 43వ అధ్యాయానికి వెళ్దాం. బాబా గారు ఖచ్చితంగా 1918వ సంవత్సరం విజయదశమి రోజున వారు తమ పవిత్ర శరీరాన్ని త్యాగం చేశారు, మధ్యాహ్నం 2 గంటలప్పుడు. ఇక అప్పటి నుంచి రకరకాల తర్జనలు భర్జనలు జరుగుతున్నాయి. బాబా గారి పవిత్ర శరీరాన్ని ఎక్కడ వారి అంత్యక్రియలు చేయాలని, ఎక్కడ వారి సమాధి చేయాలని ఇలా హిందువులు, ముస్లిమ్స్ వాళ్ళ మతానికి వాళ్ళ సెంటిమెంట్కి తగ్గట్టుగా వాళ్ళు వాదించుకుంటూ ఉన్నారు. ఏది కూడా ఒక నిశ్చయం జరగలేదు. ఆ సమయంలో వేకుజామున అంటే తెల్లవారి అక్టోబరు 15వ తారీఖున కదా బాబా గారు శరీరం విడిచిపెట్టింది. 16వ తారీఖున ఉదయమే బాబా గారు లక్ష్మణ మామకి ఆయన దర్శనమిచ్చి స్వప్నంలో చేపట్టుకొని లేపారు. లేపి బాపు సాబ్ జోగ్ బాబా గారికి కాడ ఆరతి ఇచ్చేవారు కదా, బాపు సాబ్ జోగ్ ఈ రోజు రాడు. ఎందుకని రాడు? నేను చనిపోయాను అని అనుకుంటున్నాడు. ఇంకా చనిపోయిన వాళ్ళకి హారతి ఎవరిస్తారు? చేయరు కదా. కాబట్టి నేను చనిపోయానని అనుకుంటున్నాడు జోగు, అతను రాడు. నువ్వైనా వెంటనే మసీదుకి వచ్చి నాకు హారతితో పాటు పూజన చేద్దురా అని పిలిచారు. ఖచ్చితంగా బాబుసాబ్ జోగ్ బాబా గారు చనిపోయారు అనుకుని ఆయన కాడారతికి రాలేదు. కానీ బాబా గారి ఆజ్ఞానుసారం లక్ష్మణ మామ వెళ్ళి ఆ రోజు ఉదయం ఇతర మౌలీలు వాళ్ళు మరి అభ్యంతరం చెప్తున్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా బాబా గారి ఆజ్ఞను పాటిస్తూ వెళ్ళి బాబా గారికి పూజని హారతిని చేసి బాబా గారి చేతిలో తాంబూలం దక్షిణ పెట్టి వచ్చారు. మధ్యాహ్నం నుంచి బాబుసాబ్ జోగ్ కూడా మధ్యాహ్న హారతి ఆయన చేశారనమాట. అలా బాబుసాబ్ జోగ్ నేను చనిపోయాను అనుకుని నా పూజకు రాడు అని బాబా గారు చెప్పగలిగారే ముందే. అది బాబా గారి సర్వజ్ఞత్వానికి ఇంకొక మంచి ఉదాహరణ. అలాగే 44వ అధ్యాయంలో బాబా గారి శరీరం విడిచిపెట్టడానికి ముందు కొన్ని శకునాలు జరిగినాయి మసీదులో. వాటిలో నేను ఒక్కటి చెప్తాను అని హేమంత్ పంత్ గారు ఆ ఇటుకరాయి బ్రద్దలైంది కదా, ఆ వృత్తాంతం ఉంది కదా మనకు. ఆ రోజు ఏం జరిగింది? బాబా గారు మసీద్ నుంచి లెండి తోటకు వెళ్ళారు. అంటే కొద్ది రోజుల ముందు, ఇది బాబా గారి శరీర త్యాగానికి కొద్ది రోజుల ముందు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక నౌకర్ దాన్ని గజం మసీదంతా ఊడుస్తున్నాడు. ఆ క్రమంలో బాబా గారి వద్ద ఎప్పుడుండే ఒక ఇటుకరాయిని అలా పైకి లేపి క్రింద ఉండే చెత్తను ఉడుద్దామని రాయిని పైకి లేపి ఇలా ఊడ్చిపోతున్నాడు. ఇది జారింది, దెబ్బలను కింద పడింది. ఇటుకరాయి కదా, అది పగిలిపోయింది. అందరూ భయపడిపోయారు. అమ్మో, ఆ ఇటుకరాయి ఎప్పుడు బాబా గారు తమ వెంటే ఉంచుకునేవారు. బాబా గారు ఆసనంలో కూర్చుంటే ఇటుకరాయి మీద సపోర్ట్ ఇలా పెట్టుకునేవారట. ఆ రోజు ప్రతిరోజు సాయంత్రం ఆయన ఆ ఇటుకరాయి మీద తమ చేతిని అలా ఉంచుకొని బాబా గారు అలా ఆయన ఆత్మచింతనలో ఉండేవాళ్ళు. అటువంటి ఇటుకరాయి బాబా గారికి చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇటుకరాయి అయ్యో పగిలిపోయిందే, బాబా గారు కోపిస్తారేమో, మరి ఎలా, ఆయన దాచిపెట్టలేం కదా, ఎలా 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 రానే వచ్చారు బాబా గారు, చూశారు. ఆహా, ఇటుకరాయి ఒక్కసారిగా బాబా గారు ఆయన ముఖంలో శోకం వచ్చింది. ఆహా, ఇటుకరాయి బ్రద్దలైంది ఇటుకరాయి కాదు, నా ప్రారంభం. ఇన్నేళ్ళు నేను
ఈ ఇటుకరాయి సహవాసంతో నేను ఆత్మచింతన చేస్తూ ఉన్నా, అది ఈరోజు పగిలిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది, ఇక నేను కూడా ఇక్కడ ఉండను అని సూచించారే, అది బాబాగారి సర్వగుణత్వానికి ఇంకొక ఉదాహరణ. ఇక్కడ బాబాగారు పూర్తి నిస్సంగులు కదా, ఇటుకరాయి ప్రాణం లేనిది కదా. ఇటుకరాయి పగిలిపోతే బాబాగారికి ఎందుకు అంత దుఃఖం వచ్చింది అన్న సంశయం కలుగుతుంది. దానికి బాబాగారు చెప్పారు, ఇది నా ఆధ్యాత్మిక సహచరి, దీని సహవాసములో నేను ఇన్నేళ్ళు ఆత్మచింతన చేసేవాడిని, ఈరోజు అది నన్ను విడిచి వెళ్ళిపోయింది, బ్రద్దలైంది. కాబట్టి ఆధ్యాత్మిక సహచర్యానికి బాబాగారు ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తారో మనం కూడా ఆధ్యాత్మిక సహచర్యానికి ఎంతటి ప్రాముఖ్యతను ఇవ్వాలో ఒకసారి మనకు తెలియచేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే మనుషుల్లో ఉండేటువంటి రాగద్వేషాలు అనండి, ఇతరత్ర ఉండే 8 పాశాలు, అష్టపాశాలు ఉన్నాయి కదా, అష్టపాశాలు ఉన్న కొన్నిటి కారణంగా చాలా సులువుగా మనం ఆధ్యాత్మిక సహచర్యాన్ని మర్చిపోతాం, వదిలివేసుకుంటాం. అది మనలో ఉండే సహజమైనటువంటి మరపు లేదా అహంభావానికి, అజ్ఞానానికి అది గుర్తు. సరే, మన బలహీనతలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ బాబాగారు మాత్రం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు, ఆధ్యాత్మిక సహచర్యాన్ని ఆయన అంత విలువనిస్తారు, మనం కూడా అటువంటి ఆధ్యాత్మిక సహచర్యానికి అంత విలువ ఇవ్వాలి అని మనం గ్రహించాలి. బాబాగారి ప్రతి చర్య మనకు బోధే. అలా ఆ ఇటుకరాయి విషయంలో బ్రద్దలైనప్పుడు బాబాగారు తమ సర్వజ్ఞత్వాన్ని తెలియజేశారు. సరే, బాబాగారు శరీరం దేహత్యాగం అయిపోయింది కదా. 45వ అధ్యాయం. 45వ అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షిత్ గారు ముంబైలో కాకా మహాజన్ గారి ఇంట్లో భాగవతం పారాయణ చేస్తూ ఉన్నారు. ఉదయం వారి ఇంట్లో పారాయణ జరుగుతూ ఉంది. కాకా మహాజన్ గారి ఇంట్లో శ్యామ కూడా ఉన్నారు. శ్యామ ఉన్నారు, ఇతర భక్తులు వచ్చున్నారు. కాకా మహాజన్ ఇంట్లో దీక్షిత్ గారు, బాబాగారి ఆజ్ఞ ఉంది కదా ఆయనకి, ఏంటి ఆయనకి ఇచ్చిన నియమం, ఉదయం భాగవతం ఆయన పారాయణ చేయాలి, దాన్ని అప్పుడు వచ్చిన వాళ్ళకి దాన్ని భక్తిగా వివరించాలి. అదే సాయంత్రం అయితే ఆధ్యాత్మ రామాయణాన్ని ఆయన పఠించాలి, వచ్చిన భక్తులకి దాని గురించి వివరించాలి. ఇది బాబాగారు ఆయనకు విధించిన నియమాలు. బాబాగారు దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా దీక్షిత్ గారు ఈ 2 పారాయణలు చేయటం ఎంత నిష్ఠగా చేసేవారంటే, ఒకవేళ ఆ రోజు స్నానం చేయటమో లేక పూజ చేయటమో ఇతరత్ర తక్కినవన్నీ ఆయన ఆ సమయానికి చేయలేకపోయినప్పటికీ ఈ 2 గ్రంథాలు పారాయణ చేసే సమయం మాత్రం తప్పేది కాదట. ఇది ఆయనలో ఉన్నటువంటి నిష్ఠ. అందుకయ్యారు బాబాగారికి ఆయన సత్శిష్యుడు, అందుకయ్యారు కాకాసాహెబ్ బాబాగారి మెడలోని తాయెత్తు. దీక్షిత్ గారి గురించి ప్రస్తావన వస్తే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆనందంగా, ప్రేమగా. సరే, ఇక్కడ దీక్షిత్ గారు భాగవతం పారాయణ చేస్తున్నారు. అక్కడ నవరాదుల భక్తి ఎలాంటిది అన్న ప్రస్తావన వచ్చింది. వెంటనే ఆయనకి అప్పటి నుంచి మనసులో ఒక సంకోచం వచ్చేసింది. అబ్బా, ఆ నవనాదుల భక్తి ఎంతటి పవిత్రమైనది, అయ్యో మనం కూడా భక్తి చేస్తున్నాం, భక్తిని అలవర్చుకుంటున్నామని ఇంతకాలం అనుకుంటూ ఉన్నాం, కానీ మనకు అంతటి భక్తి మనం సంతరించుకోలేదు కదా. ఆహా, ఆ భక్తి సంతరించుకుంటేనే కదా మనిషికి ముక్తి. మరి మనం అంతటి భక్తిని సంతరించుకోలేదు కాబట్టి అయ్యో మన జీవితం వ్యర్థమైంది కదా అని చాలా బాధపడుతూ ఉంటారు పారాయణ ముగిసిన తర్వాత. శ్యామ చెప్తారు, దీక్షిత్ గారు మీకెందుకండి ఇంత చింత, మీరు మనం బాబాగారు లాంటి ఒక ఆణిముత్యాన్ని గురువుగా పొందాం, వారు మీకు ఆజ్ఞాపించారు భాగవతాన్ని పారాయణ చేయమని, రామాయణాన్ని పారాయణ చేయమని. మీరు గురువు ఆజ్ఞానుసారం ఆ నియమాన్ని మీరు పాటిస్తూ ఉన్నారు కదా. గురు ఆజ్ఞను పాటిస్తూ ఉంటే మీరు గురు స్మరణలో ఉన్నట్టు, హరి స్మరణలో ఉన్నట్టు కదా. మరి అలా ఉంటే మనం కూడా ఎంతో ప్రేమగా చేస్తున్న నియమ పాలన కదా ఇది. మనం ఇలా ప్రేమగా భక్తిగా బాబా గారిని సేవించుకుంటూ ఉంటే బాబా గారే మనల్ని తరింప చేయరా
నీకెందుకండి ఇటువంటి చింత అనుమానం అని ఎంతగా సమాధానపరిచినప్పటికీ శ్యామ ఎందుకో దీక్షిత్ గారి మనసు సమాధాన పడలేదు. ఇది ముముక్షత్వానికి గుర్తు, అది దీక్షిత్ గారిలో ఉన్న ముముక్షత్వానికి. ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు కూడా మనం సాధించుకున్న దానికి ఒక తృప్తి పడకూడదు, ఇంకా చాలే అనుకోవడానికి లేదు. కారణం ఏంటి? ఇది ఎప్పుడు ముగుస్తుంది ప్రయాణం? సాక్షాత్కారం అయిన తర్వాతే. నేను శరీరాన్ని కాను, నేను ఆత్మనేని మనం అనుభవపూర్వకంగా గ్రహించిన తర్వాతే. అదే మోక్షం, అదే ముక్తి, అదే సాక్షాత్కారం. అది లభించేంత వరకు ఈ జీవుడి ప్రయాణం ఎక్కడ ఆగనే కూడదు. ఒక స్టేజ్లో కొంతవరకు ముందుకు వెళ్ళిన తర్వాత ఇక చాలే అనుకుంటే తిరిగి మానవ శరీరం లభిస్తుందని గ్యారంటీ ఏంటి? ఎప్పుడు లభిస్తుంది? కాబట్టి అసలు చెప్తారు వివేకానంద స్వామి, గమ్యం చేరే వరకు నువ్వు ఆగనే వద్దు, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటారు వారు. అలా ఎప్పుడు మనం సాధించుకున్న దాంతో మనం తృప్తి పడనే కూడదు. సరే ఓకే ఇక్కడ కాబట్టి ఆ మోక్షత్వం ఏంది అని అంటే ఆయన తన గమ్యం చేరేంత వరకు తను సాధించుకున్న దాంతో తృప్తి పడడానికి లేదు. అది మోక్షత్వం. విషయం ఏంటంటే ప్రాపంచిక జీవితంలో మాత్రం ఒక స్టేజ్లో మనం సమాధాన పడాలి. మనం సాధించుకున్న దాంతో, సంపాదించుకున్న దాంతో తృప్తిపడి తర్వాత జీవితాన్ని అయినా సరే మనం గురువుకో భగవంతుడికో సేవ చేసుకునేందుకు, కంప్లీట్గా ఆయన స్మరణలో ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక్కడేమో తృప్తి ఉండదు. ఎంత సంపాదించినా ఆ సంపాదించుకున్న దాంతో తృప్తిగా ఉందాం అనే ఆలోచనే రాదు. ఎప్పుడు దాని మీద మనం సతమతం అవుతూ ఉంటాం. ఇది చేయకూడని పని. కానీ ఆధ్యాత్మిక రంగంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఏదైతే మనం సంతరించుకున్నామో, సాధించుకున్నామో గురువు అనుగ్రహంతో, దాంతో ఆగేందుకు లేదు గమ్యం చేరేంత వరకు. ఇక్కడేమో మనకు అలసత్వం వచ్చేస్తుంది. ఇన్నేళ్ళు మనం సత్సంగాలకు వెళ్ళాం కదా, ఇంకేముంటుందిలే వినేది అని అక్కడికే మనం బ్రేక్ పడిపోతూ ఉంటుంది. ఇది చేయకూడని పని. కాబట్టి ఇలా మనం ఎక్కడ ఏది చేయకూడదో దాన్ని బాగా గట్టిగా చేస్తూ ఉంటాం. ఇది మన హక్కు. ఓకే, మన అలసత్వం ఉండనివ్వండి. ఇక్కడ దీక్షిత్ గారు ఇలా బాధపడుతూ ఉంటే సమాధానపరిచే ప్రయత్నం చేశారు కదా. అదే ప్రక్కరోజు వీళ్ళు పారాయణ చేసే సమయానికి ఆనందరావు పాకడే అనే ఒక భక్తుడు శ్యామాను వెతుక్కుంటూ వచ్చాడు. శ్యామ పక్కనే కూర్చున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ పారాయణ చేసేవాళ్ళకి ఎట్టేది మరి అంతరామే కదా. ఇప్పుడు మనం కూడా మధ్యలో సౌండ్స్ వస్తే మనం పారాయణకి చెప్తాం కదా ఎవరో మాట్లాడుతున్నారని. అలా దీక్షిత్ గారు పారాయణ ఆపి, ఏంటండి మీ ఇద్దరు మాట్లాడుకుంటూ అంత సంతోషంగా ఉన్నారు, ఏంటి కారణం? అదేదో మాకు కూడా చెప్పరాదా అని అంటారు. అప్పుడు ఆనందరావు పాకడే చెప్తారు, అయ్యా నాకు బాబా గారు ఒక స్వప్న దర్శనం ఇచ్చారు. నేను ఒక సముద్రంలో నడుముల లోతు వరకు నేను నీళ్ళల్లో నిలబడి ఉన్నా. అప్పుడు బాబా గారు అక్కడ నాకు ఒక రత్నాలతో పొదిగిన సింహాసనం పైన కూర్చొని దర్శనం ఇచ్చారు. అది స్వప్నం అని నేను అనుకోవడం లేదు. బాబా గారు స్పష్టంగా నాకు దర్శనం ఇచ్చారు. బాబా గారి పాదాలు నీళ్ళల్లో ఉన్నాయి. బాబా గారి ప్రక్కనే శ్యామ ఉన్నాడు. వెంటనే శ్యామ అన్నారంట ఆనందరావు పక్కతో, ఆనందరావు బాబా గారి పాదాలు పట్టుకో అన్నారు. నాకు కూడా బాబా గారి పాదాలు పట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంది, కానీ బాబా గారి పాదాలు నీళ్ళలో ఉన్నాయా, నేను ఎలా పట్టుకోవాలి అని అన్నాడు ఆనందరావు. వెంటనే శ్యామ బాబా గారిని అడిగారు, దేవా ఆ పాదాలు కాస్త పైకి తీయండి అని. అప్పుడు ఆయన బాబా గారి పాదాలు పైకి తీశారు. నేను బాబా గారి పాదాలు గట్టిగా పట్టుకున్నా. ఎప్పుడైతే నేను బాబా గారి పాదాలు గట్టిగా పట్టుకున్నానో అప్పుడు బాబా గారు నువ్వు నిశ్చింతగా ఉండు అని బాబా గారు ఆశీర్వదించి శ్యామకి ఒక పట్టు వస్త్రాన్ని ఇవ్వు అని చెప్పారు. కాబట్టి ఎప్పుడు నిశ్చింతగా ఉండవచ్చు ఎవరైనా అంటే బాబా గారి పాదాలు మనం గట్టిగా
శరణాగతి భావంతో మనం కనుక పట్టుకొని వారిని ఆశ్రయిస్తే మన భారం అంతా వారిది. దీక్షిత్ గారు చెప్పినట్టుగా 23వ అధ్యాయంలో ఒకసారి శిష్యుడు అనన్య శరణాగతి భావంతో గురువు పాదాలను ఆశ్రయిస్తే ఆ శిష్యుడి భారం గురువు శిరస్సుపై ఉంటుంది. కాబట్టి గురువుదే భారం అంతా, ఇంకా మనకెందుకు చింత? కాబట్టి బాబా చెప్పారు, నువ్వు నిశ్చింతగా ఉండు, ఇలా అన్నారు నాతో అని చెప్తారు ఆయన. సో అందులో ఆ మెసేజ్ ఏమొచ్చింది ఇప్పుడు మన దీక్షిత్ గారికి? చూడు, నువ్వు నా ఆజ్ఞను పాటిస్తూ ఉన్నావు, అంటే నా స్మరణలో ఉన్నావు, సద్గ్రంథాలు పారాయణ చేస్తూ ఉన్నావు. ఇలా చేసేటప్పుడు నువ్వు నా స్మరణలో ఉన్నప్పుడు, నీవు నాకు సమర్పించుకున్నప్పుడు నిన్ను తరింపచేసే బాధ్యత నాది. కాబట్టి ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అని దీక్షిత్ గారికి వెంటనే బాబా గారు సందేశం ఇచ్చారు. మరుసటి రోజే 24 గంటలు కూడా టైం తీసుకోలేదు బాబా గారు. శరీరం విడిచిన తర్వాత ఇది ముఖ్యంగా గమనించుకోవాలి మనది. కాబట్టి బాబా గారు దేహానంతరం సైతం వారు దేహంతో ఉన్నప్పుడు ఎటువంటి కార్యాన్ని నిర్వర్తించారో దేహానంతరం సైతం ఆ కార్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే వారికి శరీరంతో ఉండటం లేదా శరీరంతో లేకపోవడం అనే దాంతో నిమిత్తమే లేదు. ఆయన ఇప్పుడు కూడా చెప్పినట్టుగా ఆయన నామరూపాలకు ఆయన అతీతులు, సాక్షాత్తు పరబ్రహ్మ. ఒక నిరాకారం నుంచి ఒక ఆకారాన్ని పొందారు, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు, తిరిగి తమ నిరాకారంలోనే ఉన్నారు. అంతేగాని ఆయన గురుత్వం సృష్టి ఉన్నంత వరకు అలాగే ఉండి తన వారిని కాపాడుకుంటూనే ఉంటుంది, తన వారిని ఉద్ధరిస్తూనే ఉంటుంది. అలా బాబా గారు పక్క రోజే దీక్షిత్ గారి సమస్యను తీర్చటం అంటే ఎంత భక్తి కావాలి కలియుగంలో? హరి లేదా గురువు యొక్క పాదాలకి నమస్కరించి ఆ పాదాలు గట్టిగా ఆశ్రయించేంత భక్తి ఉంటే చాలు, మనం తరించవచ్చు అన్న సందేశం అక్కడ బాబా గారు ఇచ్చారే. ఇది బాబా గారి సర్వజ్ఞత్వానికి మళ్ళీ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. 46వ అధ్యాయం 2 మేకల కథ బాబా గారే స్వయంగా చెప్పారు కదా. ఆ 2 మేకల్ని బాబా గారు కొనుక్కొచ్చారు, అత్యధిక ధర ఆయన చెల్లించారు. అది 2 రూపాయలు 3 రూపాయలు లేదా 4 రూపాయలు ఉండవలసిన దగ్గర దాదాపు ఆయన 32 రూపాయలు వెచ్చించి ఆ మేకలు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇక శ్యామాను తాత్యపాటలు ఇద్దరు కలిసి బాబా గారిపై బాణాలు వేసాగారు. ఇదేంటిది, 2 మేకలు కలిపి 8 రూపాయలు ఇవ్వాలి, 4 రూపాయలు మనం చెల్లించినా కూడా ఒక మేకకి మీరు 32 రూపాయలు చెల్లిస్తారా? అన్ని రెట్లు ఎక్కువ చెల్లిస్తారా? ఇదేమన్నా వ్యాపారం చేసే పద్ధతి అని బాబా గారి డబ్బు విలువ తెలియదని, బాబా గారిని తెల్లవారు ఎవరు మోసం చేశారని ఇలా పలు రకాలుగా విమర్శిస్తూ ఉన్నప్పటికీ బాబా గారి స్థైర్యం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనలో ఉన్న ప్రశాంతత ఏమి చెక్కు చెదరలేదు. అప్పుడు ఆయన బాబా గారు వీళ్ళిద్దరు సమాధాన పరచాలి కదా. వాళ్ళు అలిసిపోయి బాబా గారు రకరకాల మాట్లాడినారు. బాబా గారు ఎటువంటి చలనం లేదు, ఆయన ఎప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు. అప్పుడు వాళ్ళే బాబాను బతిలాడారు, దేవా ఎందుకు చేశారు ఈ పని చెప్పండి అని. వాళ్ళు అడిగిన తర్వాత బాబా గారు ఆ 2 మేకల కథ చెప్పారు. అంతకు ముందు జన్మలో ఇద్దరు సోదరులు, ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు, పరస్పరం యోగక్షేమాలు చూసుకునేవాళ్ళు, నాకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. అన్న సోమరిపోతూ తమ్ముడు చాలా కష్టపడి పనిచేసేవాడు. తమ్ముడు కష్టపడి పనిచేస్తూ చాలా ధనం సంపాదించాడు. అన్న ఏమో సోమరిపోతు కదా, సంపాదించలేదు. కానీ తమ్ముడు సంపాదించిన ఆస్తి పట్ల దృష్టి పడింది, తమ్ముడి పట్ల అసూయ కలిగింది. తమ్ముడిని తొలగించేస్తే ఇంకా ఆ డబ్బు మొత్తం తనదే అనుకున్నాడు. అలా తమ్ముడి పట్ల అసూయ అనే బీజం నాటుకునింది. ఎప్పుడైతే అసూయ నాటుకునిందో ఇక క్రమక్రమంగా అది ద్వేషంగా మారింది, క్రమక్రమంగా శత్రుత్వంగా మారింది. ఈ శత్రుత్వం ఎంతటి స్థాయికి వెళ్ళింది అని అంటే, ఒక తల్లి బిడ్డలు పరస్పరం ప్రేమగా ఉండేవాళ్ళు అయినటువంటి సోదరులిద్దరూ తమ బంధుత్వాన్ని మర్చిపోయారు. ఇంకొకరు పదే ద్వేషంతో ప్రవర్తిస్తుంటే రెండో వారు కూడా ఇంకా తప్పనిసరి వారు కూడా ఆ దృష్టితో చూడక తప్పదేమో మరి.
సృష్టి నియమం అలా ఉంటుందేమో, ఎక్కడో ఎక్సెప్షన్ ఉండొచ్చు కాక, ద్వేషించినా కూడా ప్రేమించే స్థితి అది బాబా గారిలో ఉంది, జీసస్ క్రీస్తులో ఉంది, ఇలా మహాత్ముల్లో ఉంటుంది. సరే, ఇద్దరి మధ్యలో బాగా శత్రుత్వం బాగా పెరిగిపోయింది. ఎంతవరకు పెరిగిపోయింది అని అంటే ఇద్దరు పరస్పరం కొట్టుకొని మరణించేంత వరకు. అలా ఇద్దరు కొట్టుకున్నారు, మరణించారు. అలా ఆ తర్వాత వాళ్ళు ఆ మానవ జన్మను కోల్పోయి రుణం, శత్రుత్వం, హత్య వీటి కనుక పాల్పడితే అవి తీర్చుకునేంత వరకు జన్మల పరంపర తప్పదు అని బాబా గారు ఇక్కడ మనకు ఒక హెచ్చరించారు, ఒక హెచ్చరికనిచ్చారు ఈ అధ్యాయంలో. కాబట్టి రుణపడ్డామా, ఎవరి దగ్గర తీసుకుని రుణం ఎగ్గొట్టడం చాలా సులువు, తీర్చడం చాలా కష్టం. కష్టమైన పని చేస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎగ్గొట్టడం ఏముంది, రకరకాల మాటలు ఎగ్గొట్టేస్తుంటాం, ఎక్కడికి పోదు. యూనివర్స్లో మనం ఫలానా వాళ్ళకి ఇంత బాకీ పడి ఉన్నాం అని రాసి పెట్టే ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా సరే, ఎన్ని జన్మలకైనా సరే మళ్ళీ మనం జన్మించాల్సిందే. మనం ఎవరికి రుణపడి ఉన్నామో వాళ్ళు జన్మించినప్పుడు మనం జన్మించాల్సిందే. ఎలాగోలా ఆ రుణం తీరవలసిందే. చూడండి, 31వ అధ్యాయంలో మనోళ్ళు పారాయణ చేశారు ఈరోజు. అడవిలో పులిగా ఒక క్రూర మృగంగా జన్మించినప్పటికీ ఆ సర్కస్ కంపెనీ ద్వారా ఆ నలుగురు ఫకీర్లు కొన్నారా, వాళ్ళు బండి మీద పెట్టుకొని ఊరూర తిప్పారా. అలా వాళ్ళకి ఎంత బాకీ ఉందో ఆ బాకీ తీర్చుకునేంత వరకు ఈ పులి వాళ్ళకి బందీగానే ఉంది కదా. అడవిలో ఉండాల్సిన పులి సర్కస్ కంపెనీ నుంచి వీళ్ళ వరకు వచ్చింది. సరే, చివరికి వచ్చి బాబాగారి సన్నిధిలో మరణించింది. బాబాగారిని చూస్తూ బాబాగారి సన్నిధిలో బాబాగారి చరణాల వద్ద. తర్వాత కూడా బాబాగారు 50 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టారట. 50 రూపాయలు అంటే ఏమని, ఇంకా ఆ జీవుడు ఆ నలుగురికి కలిపి 50 రూపాయలు బాకీ పడి ఉన్నారేమో, దాన్ని కూడా మన తరఫున సద్గురు చెల్లించడం జరిగింది. అలా రుణపడ్డామా, అదిగో మళ్ళీ మనం జన్మించి ఆ పులిలాగా జన్మించినా ఆ రుణం తీర్చుకోక తప్పదు. శత్రుత్వం ఎప్పటికీ మంచిది కాదు. శత్రుత్వం పెట్టుకున్నామంటే దాన్ని మళ్ళీ తీర్చుకునేందుకు జన్మల పరంపర తప్పదు. ఇంకా హత్య సరే, అంతటి దారుణానికి పాల్పడితే ఇంకెక్కడి మంచి జన్మలు వస్తాయి, అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా. కాబట్టి రుణం, శత్రుత్వం, హత్య వీటి కనుక పాల్పడితే అవి తీర్చుకునేంత వరకు జన్మల పరంపర తప్పదు అని బాబా హెచ్చరించారు కదా. అలాగనే ఇప్పుడు ఇద్దరు ఉత్తమ జన్మ, మానవ జన్మ. కారణం ఏంటి, మానవ జన్మతోనే కదా, మానవ శరీరంతోనే కదా భగవంతుణ్ణి మనం దర్శించుకోగలం. అందుకే కదా బుద్ధి అనే ప్రత్యేక ఇంద్రియాన్ని మనకు బాబా ఇచ్చారు. 6వ అధ్యాయం 8వ అధ్యాయం చెప్పినట్టుగా ఆ బుద్ధిని ఉపయోగించుకుని వివేక వైరాగ్యాన్ని మనం సంతరించుకొని భగవంతుని దర్శించుకుంటాం అని ఒక ప్రత్యేకమైన ఆశతో, ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో భగవంతుడు మానవ శరీరాన్ని ఒకసారి మనకి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఆయనకి ఎంతో బాధ వేస్తుంది. కాబట్టి కనీసం వెంకటేశ్వర గారు చెప్పినట్టు మనిషిగానైనా పోవాలి. మనం మనిషిగా పోతే తిరిగి మనిషిగా జన్మిస్తాం. మళ్ళీ మన సాధన కొనసాగించుకునేందుకు గురువు అనుగ్రహిస్తారు, అవకాశం ఇస్తారు. కానీ ఇటువంటి దుశ్చర్యలకి మనం పాల్పడి, దుష్కర్మలకి పాల్పడి మన పతనాన్ని మనమే పొందించుకుంటే షిరిడి మాత్రం ఏమి ఇవ్వగలదు. 19వ అధ్యాయంలో బాబా గారు ఆ నింద చేసిన వ్యక్తితో అన్నట్టుగా అత్యంత పుణ్య సంచయంతో ప్రాప్తించినటువంటి మానవ జన్మను ఇలా వ్యర్థం చేసుకునే వారికి షిరిడి మాత్రం ఏమి ఇవ్వగలదు అని బాబా గారు ప్రశ్నించారే, అదే ప్రశ్న కదా ఇప్పుడు వర్తిస్తుంది కదా. అలా హత్యకి ఇద్దరు పరస్పరం హత్యలకి పాల్పడ్డారు. దానికి అనుగుణంగా ఇదిగో ఇద్దరు ఈ మేకలుగా జన్మించారు. కాబట్టి గత జన్మలో ఏం జరిగిందో కూడా బాబా గారు చెప్పారు. కాబట్టి మన జన్మ గురించి బాబా గారికి స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. అది వారి సర్వజ్ఞత్వానికి ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇదే 46వ అధ్యాయంలో బాబా గారు శ్యామ కంటే ముందుగా ఆయన గైకి వెళ్ళొస్తారు కదా. దీక్షిత్ గారి అబ్బాయి ఒడుగుకి, నాగ్పూర్కి, నారాసార్ చంద్రకర్ వాళ్ళ అబ్బాయి వివాహానికి ఆయన వెళ్తారు కదా. దాన్ని కూడా మనం ఉదాహరణగా నాగ్పూర్కి, దీక్షిత్ గారేమో నాగ్పూర్లో, వాళ్ళ అబ్బాయి ఒడుగు, ఈయన గ్వాలియర్లో మన నారాసార్ చంద్రకర్ అబ్బాయికి వివాహం. ఈ రెండు కార్యక్రమాలు చూసుకొని బాబా గారి తరఫున శ్యామాన్ని తీసుకెళ్ళమన్నారు బాబా. సరే, శ్యామ ఏమన్నాడు, బాబా అక్కడ దాకా వెళ్తున్నాడు, కాశీ గైకి వెళ్ళి వస్తాను అన్నాడు.
సరే వెళ్ళిరా మంచిదే అంటే బాబా దీక్షిత్ అంటారు, రావడానికి నాకే ఆలస్యం ఉంది, శ్యామ కంటే ముందుగా కాశీ ప్రయాగ యాత్రలు ముగించుకొని నేను వస్తాను కదా అంటారు కదా. అలా శ్యామ ఇవన్నీ ముగించుకొని గైకి వెళ్ళేసరికి ఆ పురోహితుడి ఇంట్లో బాబాగారి చిత్రపటం దర్శనం ఇచ్చింది శ్యామకి. బాబాగారి మాటలు గుర్తుకొచ్చాయి. కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా ముగించుకొని శ్యామ కంటే నేను ముందుగా చేరుకుంటాను. ఈయన గైకి వెళ్ళేసరికి అక్కడ శ్యామ కన్నా ముందుగా వెళ్ళి బాబాగారు అక్కడ కూర్చొని ఉన్నారు. అలా జరగబోయేదాన్ని ఎన్నో సంవత్సరాల ముందుగానే చెప్పారే, అంటే ఎన్నో సంవత్సరాల ముందుగానే బాబాగారు చిత్రపటం గైకి చేరుకునేలాగా బాబాగారు దాన్ని ప్రణాళిక రచించారే, దాన్ని శ్యామ కన్నా ముందుగా నేనే చేస్తాను కాశీ ప్రయాగ యాత్రలు ముగించుకుని అని చెప్పారే, అది బాబాగారి సర్వజ్ఞత్వానికి మరొక ఉదాహరణ 46వ అధ్యాయంలో. 47వ అధ్యాయంలో కూడా చెన్నబసప్ప వీరభద్రప్పల కథ ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలా మంది దాన్ని కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. దాంట్లో కన్ఫ్యూషన్ ఏముంది? ఒక జన్మలో షావుకారు పిసినారి, షావుకారు భార్య ఆమె మంచి సాత్వికురాలు, భక్తురాలు. ఈ షావుకారు దగ్గర దుబకి అన్న స్త్రీ తన పొలాన్ని కుదవబెట్టింది. అది ఆ జన్మలో ముగ్గురి పాత్రలు. షావుకార పిసినారి, ఆ షావుకారు భార్యన దేవుడికి సమర్పించాలి అనుకున్న ఆ 1000 రూపాయలను కూడా ఇతను చాలా లోభ గుణంతో ఆవిడికి వాళ్ళ తండ్రి గారు ఇచ్చినట్టు నగలన్నిటికీ మదింపు వేసి దాన్ని 1000 రూపాయలకి మదింపు వేసి అతి తక్కువగా ఈ 1000 రూపాయలు కూడా ఇవ్వకుండా 200 రూపాయలకి తన వద్ద కుదవబెట్టిన భూమిని ఇప్పించాడే. అలా భార్యనే కాదు భగవంతుని కూడా మోసం చేశాడు, కారణం లోభం కారణంగా. అలా ఆ ముగ్గురి పాత్రలు ఒక జన్మలో ఉన్నాయి. సరే, ఆ పెద్ద వర్షం వచ్చింది, ఆ పిడుగుబడింది, షావుకారు భార్య అలాగే దుబకి చనిపోయి ఉన్నారు. మరుసటి జన్మలో ఈ షావుకారు కాస్త ఇప్పుడు ధనికుడుగా ఉన్నాడు కదా ఈ జన్మలో. తర్వాత వీరభద్రప్ప అనే పేరుతో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కనీసం తిండికి కూడా సరిగ్గా లేనటువంటి నేపథ్యం. తను పని చేసుకుంటేనే ఆహారం, లేకపోతే అది కూడా లేదు. ఈ అమ్మాయి షావుకారి భార్య భగవంతుడికి ప్రేమగా దానం ఇచ్చింది కదా, ఆ అమ్మాయి అదే శివాలయానికి పూజారింట్లో గౌరి పేరుతో పుట్టడం జరిగింది. ఆ దేవాలయానికి ఒక ధర్మకర్తలు ఉంటారు కదా, ఆ ధర్మకర్తల కుటుంబంలో అబ్బాయిగా చెన్నబసప్పగా జన్మించింది దుబకి అన్న స్త్రీ. సో మరుసటి జన్మలో ఈ ముగ్గురు పాత్రలు ఇలా ఉన్నాయి. వారి కర్మ ఫలోన్ముఖమైంది. అద్భుతం అండి సచ్చరిత్రలో ఉన్నటువంటి భాష, ప్రత్యేకించి మణిమ గారి అనువాద గ్రంథంలో ఉన్న భాష, అది మనం ఊహించలేం. వాస్తవానికి అటువంటి భాషా ప్రయోగం అది అనితర సాధ్యం, అది మానవ సాధ్యం అయ్యేదైతే కానే కాదు నాకు అనిపిస్తుంది. కేవలం బాబా గారి అనుగ్రహంతోనే అంత చక్కగా ఆ అమ్మ మరి అనువదించారు. అమ్మ తపస్సు మామూలు తపస్సు కాదు. అందుకే అమ్మగారు కూడా శాస్త్రత్వాన్ని సంతరించుకున్నారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మనమ్మ గారు వారి కర్మ ఫలోన్ముఖమైందని రాశారే. ఒకవేళ దబోల్కర్ గారు మరాఠీలో రాసిండొచ్చు కాక, ఎంతో అందంగా ఆ భావం వచ్చేటట్టుగా ఒక్క మాటలో రాశారే. ఎంత తపస్సు చేస్తే ఆ తర్జుమా అంత చిన్న మాటతో ఎంత పెద్ద భావాన్ని స్ఫురింప చేస్తారు. అది ఆ పద ప్రయోగం, భాష ప్రయోగం మనమ్మ గారికి ఎన్ని జన్మలిత్ర మనం రుణం తీర్చుకోలేము. అమ్మా నీకు పాద నమస్కారం మరలా. అలా వారి కర్మ ఫలోన్ముఖమైంది. సరే, అలా వీరభద్రప్ప రావడం జరిగింది, వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీళ్ళు నచ్చారు, గౌరినిచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత సరే, పెళ్ళైన తర్వాత పని లేనివాడికి శుభ్రంగా ఆహారం దొరుకుతుంది, వివాహం అయింది, సో సంసారం అయినాడు, అన్ని విధాలుగా బాగుంది. కానీ ఇప్పుడు డబ్బు అవసరం అవుతుంది. వెళ్ళి బాబాని అడగడం, బాబా నువ్వేమి నిశ్చింతగా ఉండు అని బాబా గారు చెప్పడం. తర్వాత ఏ భూమినైతే ఒక షావుకారు భార్యగా ఉన్నప్పుడు ఆమె శివుడికి సమర్పించారో దానికి మంచి రేటు రావడం, అది 1,00,000 రూపాయలకి వాళ్ళు దాన్ని అమ్ముకోవడం,
ఆ రోజు 1000 రూపాయలు ఇస్తే ఆ జన్మలో నూరింతలు నీకు నీలకంఠుడు ఇస్తాడు అని ఆ రోజు ఈశ్వరుడు స్వప్న సందేశం. దానికి అనుగుణంగా 1000 రూపాయలు ఇచ్చిన భూమికి ఈరోజు 1,00,000 రూపాయలు వాల్యూ వచ్చింది, విలువ వచ్చింది. 50,000 ముందుగా చెల్లించారు. తక్కిన 50,000 20 సంవత్సరాల్లో 2,000 అదనంగా అప్పటికి వడ్డీ ఎంత ఇచ్చేటట్టుగా ఒక ఉడంబడిక అయితే కుదిరింది. అంటే 50,000 పూజారి కూతురుగా గౌరికి ఇవ్వడం జరిగింది. ఈ ధర్మకర్తకి ఏమంటాడు ఆయన, అలా కాదు, నేను ధర్మకర్తని, వడ్డీలో సగం ఖర్చు పెట్టుకునేందుకు నాకు అనుమతినివ్వండి ఆయన అడగడం. అసలు ఆ వడ్డీతో నీకే సంబంధం అని వీరభద్రప్ప తోట్లాడడం. అలా వీరభద్రప్పకి చెన్నబసప్పకి ఆ మధ్యలో వాళ్ళకి వాదులాడు జరగడం, అది క్రమక్రమంగా పెరగటం. చివరికి ఒకసారి బాబా గారి వద్దకి ఆ వీరభద్రప్ప చెన్నబసప్ప ఇద్దరం రావడం. వీరభద్రప్ప చెన్నబసప్పని బాగా కోపడటం, నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నిన్ను మింగేస్తాను, నిన్ను ముక్కలు చేస్తాను, నిన్ను చంపేస్తానని బెదిరించడం. ఇతను భయపడి చెన్నబసప్ప వెళ్ళి బాబాగారిని శరణజొచ్చటం. బాబాగారు చెప్పడం జరిగింది, నేను నిన్ను ఈ వీరభద్రప్ప చేతిలో చావనివ్వను అని చెప్పడం జరిగింది. అలాగే ఈ జన్మలో వీరభద్రప్ప పామై పుట్టాడు, చెన్నబసప్ప కప్పై పుట్టాడు. పాము రూపంలో ఉన్న వీరభద్రప్ప కప్ప రూపంలో ఉన్న చెన్నబసప్పని మింగబోతుంటే పట్టుకునేది, నోట్లో పెట్టుకుంది, మింగబోతుంది. అప్పుడు బాబాగారు వచ్చి కప్పని పామును విడిపించారు కదా. బాబాగారు అప్పుడు అంటారు, ఇంకా మీకు ఆ బుద్ధే రాలేదా? నువ్వు పాము జన్మను పొందావు, వాడు కప్ప జన్మను పొందారు, ఇంకా మీ శత్రుత్వం పోలేదా? ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి అని బాబాగారు కోపడతారే. పాము కప్పను వదిలేసింది. సరే, కప్ప వెళ్ళిపోయింది, పాము వెళ్ళిపోయింది. ఇది అందులో ఉన్న కథ 47వ అధ్యాయంలో. ఇక్కడ 3 జన్మల వివరాలు బాబాగారు చెప్పి, ఆ రోజు ఉదయం ఈ పాము కప్పని పట్టుకోపోవడానికన్నా ముందుగానే వచ్చి ఆ నదీ తీరంలో కూర్చుని ఆ పట్టుకున్న తర్వాత పాము కప్పని విడిపించారే, తన మాటని నిలబెట్టుకున్నారే. వీరభద్రప్ప చేతిలో నిన్ను చావనివ్వను అన్న తన మాటను నిలబెట్టుకున్నారే. ఇది బాబాగారి సర్వజ్ఞత్వానికి 3 జన్మల పరంపర ఆయన స్పష్టంగా చెప్పారండి. కాబట్టి మనది 60 తరాల అనుబంధం అంటాడు దురంధర సోదరులతో. అట్లా అన్ని తరాలు మనది 72 జన్మల నుంచి క్షమా, నేను ఎప్పుడైనా నీ పని చేయవేశానా అని 36వ అధ్యాయం అంటాడే. 72 జన్మల నుంచి 60 తరాల నుంచి ఒక్క గురువు మాత్రమే మన వెంట ఉండగలరు. అది వారి సర్వజ్ఞత్వానికి ఉదాహరణ. అలాగే మనం 48వ అధ్యాయం శపథనేకర వృత్తాంతం అంతా బాబాగారి సర్వజ్ఞత్వానికే అది గుర్తు. సావుడే అన్న విద్యార్థికి బాబాగారి పట్ల ఉన్న ఆ విశ్వాసాన్ని హేళన చేశాడు శపథనేకర్. ఏంటిది, బాబాగారు ఎవరో సాయిబాబా అంట, ఆయన షిరిడీలో ఉంటారంట, ఆయన గొప్పవారంట, ఆయన చెప్పారు నువ్వు చదవకపోయినా పాస్ అవుతావని వీడు చెప్పారంట. వీడు చదవలేదు, సరిగ్గా సమాధానాలు ఇవ్వటం లేదు, ఎలా పాస్ అవుతాడు మనతో సమానంగా అని అనుకున్నాడు. కానీ వీళ్ళతో పాటే ఆ అబ్బాయి 3వ సంవత్సరం లా న్యాయవాద బిఎల్ చేస్తున్నాడు. ఆయన న్యాయవాద పరీక్షలో 3వ సంవత్సరం ఆయన కూడా పాస్ అయ్యాడు వీళ్ళలాగానే. అప్పుడు ఆశ్చర్యపోయాడు, ఆయన ఎవరో సాయిబాబా చెప్పిన మాట నిజమైందే అని అనుకున్నాడు. తర్వాత వీళ్ళ అబ్బాయికి గొంతులో క్యాన్సర్ రావడం, అబ్బాయి చనిపోవడం, అతని మనసు మరి అశాంతికి గురి కావడం, రకరకాల తీర్థయాత్రలు చేయటం. చివరికి బాబాగారి వద్దకు వస్తే బాబాగారు తొలిసారి చల్ హట్ అన్నారు. మరలా రెండోసారి ఆయన భార్యతో రావడం జరిగింది. భార్యను ఆశీర్వదించారు బాబా ఆవిడకున్నటువంటి వ్యాధిని తొలగించారు బాబా. కానీ అప్పుడు కూడా మళ్ళీ ఈ అబ్బాయిని శపథనేకర్ని చల్ హట్ అని అన్నారు. అలా 3 పర్యాయాలు బాబాగారు చల్ హట్ అని అన్న తర్వాత ఆయన శపథనేకర్ ఆందోళన చెందాడు. అరే ఏంటిది, అందరూ వచ్చి బాబాగారు వద్ద ప్రతిరోజు పండుగ చేసుకుంటూ ఉంటే నా ముఖారైనా చల్లహట్ అని బాబాగారు అంటున్నారు. కాబట్టి ఏదో నేను అనేక అధర్మ కార్యాలకి నేను కేంద్రం అయ్యాను కాబోలు, నేను చాలా అకర్మలు చేసినట్టున్నాను, చేయకూడని పనులు చేసినట్టున్నాను. కాబట్టే బాబాగారు ఇలా అంటున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే షెడ్యూల్లోనే ఉంటూ బాబాగారి వద్దనే ఉంటూ బాబాగారి అనుగ్రహం పొందేంత వరకు ఇక్కడే ఉండాలని ఆయన స్థిరంగా నిశ్చయించుకుని
ఇప్పుడు మసీదుకి వెళ్తే ఇప్పుడు బాబా గారు ఆయన ఆశీర్వదించారు, ఆయన శిరస్సుపై తమ చేతిని ఉంచారు, నిశ్చితగా ఉండు అని చెప్పి అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక వేరే స్త్రీతో శపథ నాయకర్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ కథనంతా చెప్పారు, శపథ నాయకర్ కుమారుడు మరణించిన విషయంతో సహా. అప్పుడు అర్థమైంది శపథ నాయకర్కి, అమ్మో బాబా గారు మాట పొల్లు మాట అనుకున్నాను నేను. అప్పుడు సేవడే చెప్తే బాబా గారు నా విషయాన్ని మొత్తం తెలియజేస్తున్నారు, నేను పుట్టినప్పటి నుంచి ఎవరైతే నన్ను బాగా తెలిసి ఉంటారో వాళ్ళు చెప్పిన విధంగా ఈయన చెప్తున్నారే, ఈయన సర్వజ్ఞులు అని ఆయన గ్రహించారే. బాబా గారి గుర్తిదే, బాబా గారు విశ్వమంతా వ్యాపించున్నారు, బాబా గారికి విశ్వమంత వారి కుటుంబం, విశ్వమంత వారి స్వరూపం అని ఇప్పుడు కనుక్కున్నాడే. తర్వాత బాబా గారు ఆశీర్వదించారు. బాబా గారి ఆశీర్వాదం బలంతో ఆయనకి 3 కుమారులు కలిగారే. ఇలా అతని మనసులో ఉన్న ప్రతి భావాన్ని, ఆయన చేసిన ప్రతి పనిని బాబా గారు ఇక్కడ స్పష్టంగా తెలియచేశారే. అలా బాబా గారు సర్వజ్ఞతను మనం 48 అధ్యాయాలను కూడా మనం దర్శించుకోవచ్చు. 49 హరిద్వార్ స్వామి, ఈయన షిరిడీకి వస్తున్నారు. బహుశా 1911వ సంవత్సరం అనుకుంటాను. దీక్షిత్ గారి అన్న రాజారాం దీక్షిత్ ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకున్నారు, ఒక లేఖ తీసుకున్నారు దీక్షిత్ గారిని ఉద్దేశించి. పలానా స్వామి వస్తున్నారు షిరిడీకి, బాబా గారి దర్శనం కలిగించండి, కాస్త సదుపాయాలు కలిగించండి అని ఒక సిఫారసు లేఖ తీసుకున్నారు. మన్మాడ్ వచ్చారు, నాగపూర్ నుంచి మన్మాడ్లో టాంగా ఎక్కారు. అది మన్మాడ్ నుంచి కోపరగాం వచ్చారు, కోపరగాంలో టాంగా ఎక్కారు. షిరిడీకి వస్తూ ఉంది టాంగా, తోటి వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు కదా మనతో పాటు బండిలో. దూరం నుంచి అప్పట్లో మసీదు పైన ఉండే కలశం పక్కన ఈ 2 జెండాలు కట్టేవాళ్ళు కదా, ఆ జెండాలు కనబడంగానే ఆ బండిలో కూడా ఉండే భక్తులు భక్తిగా నమస్కరించారు. ఈయన అడిగాడు, ఏంటి అవన్నీ? అయ్యా అదే ద్వారకామైన మసీదు, ఆ మసీదులోనే సాయిబాబా ఉంటారు, ఆ మసీదు పైన కట్టిన జెండాలు ఇవి అనగానే, జెండాలు కట్టుకునే సాధువు అయినా అలా తన గొప్పతనాన్ని చాటుకుంటూ ఉంటాడా? అంటే తన కీర్తిని ఇలా చాటుకోవాలనే ఆ లొకేషన్ ఈయనలో ఉన్నదా? ఇంత ఆర్భాటాలు హంగులు ఈయనకి అవసరమా? ఇటువంటి లొకేషన్ కోసం ఉండేటువంటి ఒక సాధువు నేను ఎంతమందిని చూడలేదు. కాబట్టి ఈ సాధువు మంచి సాధువు కాదు అని తన ఇష్టానుసారం తను మాట్లాడుతున్నాడు. వాళ్ళు చెప్పారు, అయ్యా ఏంటిది, ఒక జెండా చూడంగానే మీరు ఇట్లా మీ మనసు వికలమైపోతూ ఉంది, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, నేను వెళ్ళిపోతాను వెనక్కి అంటాడు. నేను ముందుకు రాను, నాకు సాయిబాబా అనుగ్రహం అవసరం లేదు అంటాడు. అప్పుడు చెప్తారు వాళ్ళు, అయ్యా బాబు ఇదేంటిది, నువ్వు జెండా చూసే ఇలా అంటున్నావు, అక్కడ పల్లకి ఉంది, రథం ఉంది, గుర్రం ఉంది, అవన్నీ కనుక చూస్తే నువ్వు ఎంత బాధపడతావు అంటే ఇంకా అగ్గి మీద గుద్దులో వేసినట్టు. గుర్రం ఉందా, రథం ఉందా, ఈయన గుర్రంకి రథంలోకి తిరుగుతుంటాడా, పల్లకి ఎక్కి తిరుగుతుంటాడా, ఇంత ఆర్భాటాల్లోనే ఈయన దగ్గర ఈయనే సాధు అని తను ఇంకా షిరిడీకి వెళ్ళకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అయినా ఎంత అదృష్టమో ఆ పక్కన ఉండే వాళ్ళు చెప్పారు, అయ్యా ఆ మసీదు పైన ఉండేటువంటి జెండాలకి మసీదులో ఉంటున్నటువంటి సాయిబాబాకి ఎటువంటి సంబంధం లేదు. ఆ సాధువు గౌరవ ఆదరాలని లొకేషన్ ఆయన వద్ద లేదు, ఆయన కీర్తి కండుతి ఆయనకు లేదు. కాకుంటే షిరిడీ గ్రామ ప్రజలు తమ భక్తిని ఇదిగో అలా ఆర్భాటంగా వాళ్ళు చాటుకున్నారు, ఇది వాళ్ళకి సంబంధించింది, దానికి సాధువుకి సంబంధం లేదు. ఇంత దూరం వచ్చారు మీరు, షిరిడీకి రండి, ఆయన దర్శించుకోండి, ఒక్క క్షణం కూడా మీరు అక్కడ నిలవద్దు, వెళ్ళిపోండి ఒకవేళ మీకు నచ్చకపోతే అని చెప్పారు. ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు అలా చెప్పారు. వాళ్ళ మాటని నేను అదృష్టం విన్నారు, వచ్చి బాబాని దర్శించుకున్నారు. ఒక్కసారి బాబా గారిని చూడంగానే మనసు కరిగిపోయింది, మనసులో సాత్విక కష్టభావాలు ఉప్పొంగాయి, కంఠం గర్గదమైంది, కళ్ళన్నీ ప్రేమతో ఆశువులతో నిండిపోయినాయి. కళ్ళకి ఆనందం కలిగింది, మనసుకు ఆనందం కలిగింది, మనసు ప్రేమతో నిండిపోయింది. బాబా గారిని చూడటంతో ఆయన మనసు మోగబోయింది, స్తంభించిపోయింది. ఇంకా బుద్ధి మౌనం వహించింది, వాక్కు మౌనం వహించి, సర్వేంద్రియాలు మౌనం వహించాయి. ఒక్కసారి బాబా గారిని చూడటంలో లగ్నం అయిపోయాడు. లోపల బయట సర్వతో ఉన్న చైతన్యాన్ని ఆయన మనసు గ్రహించింది. అలా ఆయన మనసు పూర్తిగా మౌనం వహించింది. అలా ఆయన
తల్లీనత చెందారు బాబా గారిని దర్శించుకోవడంలో. ఇప్పుడు ఆయన గురువు మాట గుర్తుకొచ్చింది. ఎక్కడైతే నీ మనసు సంపూర్ణ తల్లీనత చెందుతుందో అదే నీవు ఆశ్రయించవలసిన స్థానం అని గురువు చెప్పిన మాట గురువు థియరీ చెప్పారు. ఇక్కడ ఆ గురువు చెప్పిన వాక్యాన్ని బాబా గారు ప్రాక్టికల్గా రుజువు చేశారు. గురువు వాక్యాన్ని అతడికి అనుభవానికి తీసుకువచ్చారు. అది బాబా గారి సమర్థత. సరే, బాబా గారు ఆయన రాగానే మసీదులోకి రాకపోయారు. మరి బాబా గారి పనితనం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎవరైతే తొలిసారి వారి దర్శనానికి వస్తారో వాళ్ళకి ముందు తమ పట్ల నమ్మకాన్ని కలిగిస్తారు బాబా. అలా బాబా గారు వెంటనే నా వైభవం ఏదో నా వద్ద ఉండని, పో మీ ఇంటికి వెళ్ళిపో, మళ్ళీ మసీదులో కాలు పెట్టావో ఖబర్దార్. పథకాలు కట్టుకుని తన గొప్పతనాన్ని చాటుకునే సాధువుల్ని ఎందుకు దర్శించుకోవాలి? ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు, వెళ్ళిపో. ఎక్కడెక్కడో తను చేసిన ఆ కుత్రకాలన్నీ బాబా గారు తెలియజేశారే. ఇది బాబా గారి సరగ్రతానికి ఒక మంచి ఉదాహరణ. సరే, తర్వాత ఆయన బాబా గారికి మంచి భక్తుడయ్యారు. బాబా గారి శిక్షణలో ఆయన మంచి సాధువు అయ్యారు. అలా ఆయన ఎక్కడెక్కడ ఏం మాట్లాడారో ఆ భావజాలం అంతా బాబా గారు తెలియచేశారే. ఇది బాబా గారి సర్వగుణత్వానికి ఇంకొక మంచి ఉదాహరణ. హరికనోబా అనే వ్యక్తి బాబా గారి గురించి, ఆయన ముంబైలో ఉండేవాళ్ళు అనుకుంటాను, బాబా గారి గురించి విన్నారు తన బంధువులతో మిత్రుల ద్వారానో. ఆయన కూడా ఇంత గొప్పవాడు అయింటాడా, సరే నేను కూడా వెళ్తాను, ఏదన్నా ఒక చమత్కారం చూపిస్తే నేను బాబా గారి గొప్పతనాన్ని ఒప్పుకుంటానని ఆయన వస్తారు. ఒక తలపాగా, జరీ తలపాగా కట్టుకుంటాడు, కొత్త చెప్పులు వేసుకున్నాడు, షిరిడికి వచ్చారు. బాబా గారి దర్శనానికి మసీదుకి వెళ్తారు. చెప్పులు మసీద్ బయట వదిలిపెట్టి లోనికి వెళ్ళి బాబాను దర్శించుకుంటారు. బాబా గారి దర్శనం అయిన తర్వాత వారి ఆశీర్వాదం, ఊది ప్రసాదం ఇచ్చిన తర్వాత భోజనానికి అందరూ వెళ్తుంటే ఈయన బయటకు వచ్చారు. తన చెప్పులు తనకి కనపడలేదు. కొత్త చెప్పులు ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు. ఇంకా మనసంతా చెప్పుల మీదే ఉంది. ఆయన ధ్యానం అంతా చెప్పుల మీదే ఉంది. ధ్యానం చేయటం మనకు కొత్త కాదు, దాన్ని మనకెవరూ నేర్పించనే పడలేదు. మనం దేన్ని ఇష్టపడతామో దాని మీద మన మనసు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. మన మనసు దాని చుట్టూ ఉంటుంది. ఈయన చెప్పులు ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్నాడు కాబట్టి ఇక్కడ అన్నం రుచించలేదు, ఆ కూరలో రుచించలేదు, ఏదో కూర్చున్నామంటే కూర్చున్నట్టుగా భోజనానికి కూర్చున్నాడు, కానీ కళ్ళలో చెప్పులే కనబడుతున్నాయి, మనసులో చెప్పుల గురించి ఆలోచన వస్తుంది. ఆయన చిత్తం అంతా చెప్పుల గురించే చింతన చేస్తూ ఉంది. అలా మనసంతా చెప్పుల చుట్టే ఉంది. ఇదే ధ్యానం అంటే. ధ్యానం ఏం కొత్త కాదు, కాకుంటే మనం దేన్ని ఇష్టపడుతున్నామో దాని వైపే మన ధ్యానం ఉంటుంది. కాబట్టి మనం ఇష్టపడే విషయాన్ని ఒక ప్రాపంచిక విషయం నుంచి దాన్ని గురువు వైపుకి మరల్చుకోవాలి. అలా మన మనసు ప్రాపంచిక విషయం నుంచి గురువు వైపుకి మరల్చబడటమే గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. అలాగే దీనికి మనం కూడా మన వంతు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దీనికి ఆ చెప్పులే గుర్తొస్తున్నాయి, ఇంకేమాత్రం అన్నం సగించలేదు. సరే, బయటకు వచ్చారు, చేయగడుక్కుంటున్నారు. ఆ సమయంలో ఒక మరాఠీ కుర్రాడు, ఒక బాలుడు ఒక కర్రకి జెండాలాగా ఈ రెండు చెప్పులు వేలాడి తీసుకుని కట్టుకుని హరికా బేట జరికా ఫేట నడుస్తూ వస్తున్నాడు. వీళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏంటి అన్నారు. అంటే బాబా గారు నన్ను పంపించారు, ఇది ఎవరో హరికా బేట అంట, ఆయన జరీకా ఫేట అంటే ఒక పట్టు తలపాగాన్ని ధరించున్నాడంట, ఆయన చూసి ఆయనకి మాత్రమే చెప్పులు ఇవ్వు అని బాబా అన్నారు. కాబట్టి ఎవరో వచ్చి నాకు మీరు చెప్పండి, మీకు ఆనవాళ్ళు మీరు చెప్తే నేను ఖచ్చితంగా మీకు ఇస్తానని వస్తాడు. చాలా సంతోషపడతాడు. ఒకసారి చూడగానే తన చెప్పులు, అమ్మో నా చెప్పులే పోయినా అనుకున్నానే, మళ్ళీ వచ్చినాయి అని వెళ్ళి, అరే బాబు నేనే హరి అనే హరిని కనోబా, నేను బిడ్డని, కాబట్టి ఆ చెప్పులు నావేను, ఇదిగో జరి తలపాగా అని చూపిస్తాడు. సరే, బాలుడు కూడా ఈయనక చెప్పులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడ బాబా గారి సర్వజ్ఞత్వం ఏంటి? తలపాగా కట్టుకున్నాడు, జరి తలపాగా, అది అందరూ కనబడుతూ ఉంది మళ్ళాంటి వాళ్ళకి కూడా. కానీ హరి కనోబా, హరికా బేట జరికా ఫేట అన్నాడు కదా.
హరి అనేవాడు క అంటే కనోబా యొక్క బేట కొడుకు. కాబట్టి వాళ్ళ తండ్రి కనోబా అనే పేరుని బాబా గారు క అనే పేరుతో సూచించారే, అది బాబా గారి సరగ్నత్వానికి ఒక మంచి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. అలా ఈ అధ్యాయంలో హరిద్వార స్వామి, హరి కనోబా ఈ ఇద్దరు వృత్తాంతాల ద్వారా మనం దర్శించుకోవచ్చు బాబా గారి సర్వజ్ఞత్వాన్ని. 51వ అధ్యాయం. కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఆయన అహ్మద్ నగర్ కూర్చున్నారు, కాకా అమెరికర్ ఇంట్లో ఉంటున్నారు. ఎంత త్వరగా వెళ్ళి బాబా గారిని దర్శించుకున్నాం తపన పడుతున్నారు ఆయన. అదే సమయంలో వాళ్ళ ఇంట్లోనే ఉన్నటువంటి చిత్రపట రూపంలో బాబా గారు దర్శనం ఇచ్చారు. అంటే తన భక్తుడు ఎంత తపనతో ఉన్నాడో తమ దర్శనం చేసుకోవాలని, అంతే తపన గురువు కూడా ఉంది. శిష్యుడికి దర్శనం ఇచ్చి అతడికి ఆనందాన్ని కలుగజేసి త్వరగా తమ వద్దకి రప్పించుకోవాలని శ్యామాన్ని పంపించి తమ వద్దకు రప్పించుకున్నారు కదా. బాబా చెప్తారు కదా దీక్షిత్తో, కాక నువ్వే కాదు నా దర్శనం కోసం ఆతృతతో ఉండింది, నేను కూడా నీకోసం ఎదురు చూస్తూ నీకోసమే శ్యామాన్ని నగర్కి పంపాను. అలా ఆయన మనసులో ఉన్న ఆతృతకి సరిపడా బాబా గారు ఆయనకి చిత్రపట రూపంలో దర్శనం ఇచ్చారే, ఇది బాబా గారి సార్వజ్ఞత్వానికి ఇంకొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇదే అధ్యాయంలో పొండలిక్కర్రావు ఆ కొబ్బరికాయ ఆయనకి వాసుదేవానంద సరస్వతి గారు కొబ్బరికాయని ఇవ్వడం, ఈ కొబ్బరికాయని నా సోదరుడు సాయిబాబాకు వారి పాదాల వద్ద సమర్పించు, నా నమస్కారాలు సమర్పించు అని చెప్పడం, ఈయన కొబ్బరికాయని తీసుకొస్తూ ఆ మార్గంలో మన్మార్ దగ్గర అనుకుంటాను కదా, ఆ మన్మార్ దగ్గర ఒక కాలువ దగ్గర దాన్ని పగలగొట్టుకొని అటుకులు కలుపుకొని తినేయడం. అయ్యో బాబా గారికి ఒక సాధువు చెప్పిన ఆజ్ఞ నేను పాటించలేకపోయాను, ఒక సాధువుకి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయినాను, తప్పు చేశాను, ఈ సాధు వస్తువుని మేము తినేసామే అని బాధపడుతుంటారు. దానికి బాబా గారు చెప్తారు, మంచి జరిగినప్పుడు అది నా వల్లే జరిగింది అని మీరు చెప్పుకుంటారు కదా, ఇలాంటి చెడు జరిగినప్పుడు కూడా నీ దృష్టిలో అది నా వల్లే జరిగిందని ఎందుకు అనుకోరు? కాబట్టి నువ్వు అనవసరంగా కర్తృత్వాన్ని నీ తలపై వేసుకుని ఆలోచిస్తున్నావు. నేను కర్తని అనే ఒక అహంకార భావంతో ఉన్నావు. నువ్వు నిరహంకార భావంతో నువ్వు ఆలోచించు, నీకు ఎటువంటి కష్టం ఉండదు. నేను ఈ పని చేస్తున్నా, నేను ఆ పని చేస్తున్నానని నీవు ఒక రకమైనటువంటి దేహాభిమానంతో నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. అలా నువ్వు నిరభిమానంగా ప్రవర్తించు. అయినా నువ్వు నా దర్శనానికి రావాలని నా సంకల్పం కాబట్టే నీకు స్వామి కొబ్బరికాయను నీ చేతిలో వేశారు. ఆ కొబ్బరికాయ నీ చేతిలో పడడం ఎలాగైతే నా సంకల్పమో, ఆ కొబ్బరికాయను మీరు తినడం కూడా అది కూడా నా సంకల్పం. దేనికి అనుకోరు? ఇది నేను తప్పు చేశాను అపరాధాన్ని నువ్వు ఎందుకు అనుకుంటూ ఉన్నావు? అయినా మీరందరూ నా బిడ్డలు కాదా? బిడ్డలు తింటే తల్లికి చెందినట్టు కాదా? కాబట్టి నాకు చెందింది కాకుంటే నేను తప్పు చేశాను, నేను అది చేశాను, నేను అపరాధినని నువ్వు అహంకార భావంతో నువ్వు అనుకుంటూ ఉన్నావు. అహంకారాన్ని విడిచిపెట్టు, నిరహంకారంతో నువ్వు ఉండు, నిరహంభావంతో నువ్వు ప్రవర్తించు అని చెప్పారే. అలా బాబా గారి పొండలిక్కర్రావు వృత్తాంతం అంతా బాబా గారు స్పష్టంగా తెలియజేస్తున్నారే. ఇది బాబా గారి సర్వజ్ఞత్వానికి ఒక ఉదాహరణ. చివరిగా దూరంధర సోదరులు బాబా గారి దర్శనార్థం రావడానికి, షిరిడీకి రావడానికి ముందే బాబా చెప్తారు, ఇవాళ ఇక్కడికి నా దర్బార్ జనులు అనేక వస్తున్నారు అన్నారు. ఎవరు వస్తున్నారో ఎవరికి తెలియలా, కానీ వాళ్ళు కాసేపటికి దూరంధర సోదరులు రావడం, బాబా గారిని దర్శించుకోవడం. ఇప్పుడు బాబా చెప్తారు, ఇదిగో నేను చెప్పాను నా దర్బార్ జనులని. వీళ్ళే ఎందుకు వాళ్ళు దర్బార్ జనులు అయ్యారు బాబా గారి కంటే వాళ్ళ సత్ప్రవర్తన, వాళ్ళ కుశాగ్ర బుద్ధి, వాళ్ళ ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి జీవనం నడవడిక, ఇవన్నీ ఉండబట్టి అటువంటి వాళ్ళు నా దర్బార్ జనులు అని బాబా గారు చెప్పడం జరిగింది. వాళ్ళు రాకముందే బాబా గారు తెలియచేశారే నా దర్బార్ జనులు వస్తున్నారని. అది బాబా గారి సర్వజ్ఞత్వానికి ఉదాహరణ. అయితే ఈయనకు ఉబ్బసం వ్యాధి ఉండేది. అది తొలగే దానికోసం బాబా గారు తమ చిలువనిచ్చి తాగమన్నారు. ఆయన చిలువు త్రాగారు, అలవాటు లేకపోయినప్పటికీ బాబా గారు ప్రసాదంగా భావించి అప్పటి నుంచి ఆయన ఉబ్బసం అది తొలగిపోయింది. అతను ఉబ్బస వ్యాధి ఉందని దాన్ని తొలగించేందుకు బాబా గారు తమ చెలువును త్రాగింపు చేశారే. ఇది బాబా గారి సర్వజ్ఞత్వానికి మరొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ మన సాయి
సచరిత్రలో అంటే బాబా గారి వేదంలో, సాయి వేదంలో ఉన్నటువంటి పరవాక్కు దృష్ట్యా మన బాబా గారిలో ఉన్న దైవ శక్తుల్ని ఇప్పటి వరకు సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని దర్శించుకున్నాం. తర్వాత వీడియోలో, తర్వాత సత్సంగంలో మనం బాబా గారి సర్వాంతర్యామిత్వాన్ని దర్శించుకుందాం, బాబా గారు స్ఫురణ ఇచ్చే మేరకు. కాబట్టి మళ్ళీ ఇంకో సత్సంగంలో కలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. ఇదండి ఈరోజు సత్సంగం. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. ఇంకొక వీడియోలో మరిన్ని విషయాలతో మనం కలుసుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.